వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో ఆరోగ్యకరమైన బీట్రూట్ వేపుడు ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. తయారు చేయడానికి కావలసిన పదార్థములు: తొక్కు చెక్కుకొని సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి బీట్రూట్ ముక్కలు 1 కప్పు, తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ 1, తరిగి పెట్టుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు 1 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్స్, జీలకర్ర 1/2 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఆవాలు 1/2 టీ స్పూన్, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు కొద్దిగా, కారం 1 టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడినంత, పొడి చేసుకున్నటువంటి నువ్వుల పొడి 1 లేదా 2 టేబుల్ స్పూన్లు. ఇది ఆప్షనల్, మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే వేసుకోకుండా కూడా తయారు చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత శనగపప్పు మినపప్పు వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత తరిగి పెట్టుకున్నటువంటి వెల్లుల్లిపాయ ముక్కలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ ముక్కలను వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత చిటికెడు ఇంగువ, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలను వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత తరిగి పెట్టుకున్నటువంటి బీట్రూట్ ముక్కలను వేసుకోవాలి. కలుపుతూ హై ఫ్లేమ్లో 2 మినిట్స్ వేయించుకుందాం. 2 మినిట్స్ వేయించుకున్న తర్వాత పసుపు, ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. తరువాత కొద్దిగా వాటర్ వేసుకొని, బీట్రూట్ ముక్కలు ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది కనుక కొద్దిగా వాటర్ వేసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 10 నిమిషాలు మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. పది నిమిషంలో లో ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత ఇలా ముక్క మెత్తగా ఉడికిన తర్వాత కారం వేసుకొని 2 మినిట్స్ కలుపుతూ వేయించుకోవాలి. 2 మినిట్స్ వేయించుకున్న తర్వాత బీట్రూట్ వేపుడు రెడీ అయ్యింది. దీనిని ఇలాగే తయారు చేసుకోవచ్చు, లేదంటే వేయించి పొడి చేసుకున్నటువంటి నువ్వుల పొడి కానీ, వేరుశనగ పప్పు పొడి కానీ, కొబ్బరి పొడి కానీ 1 లేదా 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నట్లయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇది అంతా బాగా కలుపుకుందాం. ఇది రెడీ అయ్యింది. స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుందాం. బీట్రూట్ వేపుడు రెడీ అయ్యింది. దీనిని రైస్తోనూ రొటీతోనూ తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.